ప్రస్తుతం జరుగుతున్నటువంటి అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఘటనలు కావచ్చు, ఇవన్నీ కావచ్చు, రెడ్ బుక్ రాజ్యాంగం అనేది నడుస్తుంది. లోకేష్ గారు పేర్కొన్న రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని వైసీపీ వేత్తలు వ్యాఖ్యానిస్తున్నారు. అది నిజమేనంటారా? ఇక్కడ చూడండి, రెడ్ బుక్ రాజ్యాంగము అని మాట్లాడుతున్నారు కదా. ఇక్కడ కొన్ని ఘటనలు అయితే జరిగినాయి కళ్ళ ముందు ఏవైతే ఘటనలు జరిగినాయో దానికి ఇమ్మీడియట్గా రియాక్షన్ అనేది ప్రభుత్వం తరపు నుంచి ఉండుంటే ఇది సహజమైన ఘటన, పార్టీ తరపున జరిగిన ఘటన కాదు అని చెప్పి ఎవరైనా సరే చెప్పగలుగుతారు. మనం ఎప్పుడైతే ఘటన జరిగిన తర్వాత ప్రభుత్వం నుంచి ఎటువంటి రియాక్షన్ లేకపోతే ఇది ప్రభుత్వమే చేయించిందని చెప్పి ప్రజలు నమ్ముతారు. సో ప్రజాభిప్రాయం ఎలా ఉంది? జరిగినటువంటి ఘటనలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వమే చేస్తుందేమో, ప్రభుత్వం నుంచి స్పందన లేదు కాబట్టి వైసీపీ వాళ్ళు చెప్పేది నిజమేనేమో అని చెప్పి ప్రజలు నమ్ముతున్నారు. అది ప్రభుత్వం చేయట్లేదని ఎప్పుడైతే ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుందో జనాలు ప్రభుత్వం చేయట్లేదని నమ్ముతారు. అది జరగట్లేదు కదా. అప్పుడు ప్రభుత్వం చేస్తుందా చేయట్లేదా, రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందా అవ్వట్లేదా అనేది ఎలా చెప్తారు మీరు? సార్, ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఘటనలు అవన్నీ రెడ్ బుక్ కారణంగానే జరుగుతున్నాయి. ఆ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అని వైసీపీ వేత్తలు వ్యాఖ్యానిస్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం సార్? ఏమంటే అందులో ఇష్టం లేని వాళ్ళు నేనే అంటారండి. అవన్నీ మనం పట్టించుకోవద్దు. అంటే టీడీపీ గెలవడానికి కూడా రెడ్ బుక్ ఒక భాగమే, ప్రజలు దాన్ని ఆమోదించారని లోకేష్ గారు వ్యాఖ్యానిస్తున్నారు. అది నిజమేనంటారా? ప్రజలు తీర్పే కదా అది. మరి ప్రజలు ఇచ్చిన తీర్పు, దాన్ని మనం ఏం చేయలేం కదా. అంటే ఇప్పుడు ఈ విధంగా అంటే ఇప్పుడు జోగి రమేష్ గారి కొడుకుని అరెస్ట్ చేశారు కదా సార్, అన్యాయంగా ఈ విధంగా చేసిన వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఉండమంటారా అని లోకేష్ గారు అంటున్నారు. అది నిజమేనంటారా? అన్యాయం చేసిన వాళ్ళని అరెస్ట్ చేయాల్సిందే కదా సార్. ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఘటనల వల్ల అంటే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని వైసీపీ వాళ్ళు అంటున్నారు. నాన్సెన్స్ అండి. రెడ్ బుక్ పట్టుకోవడం, బ్లాక్ బుక్ పట్టుకోవడం అవన్నీ అయ్యే పనులు కాదు. వాడేదో పిచ్చోడేదో పేరు రాసుకున్నాడు, కానీ పేరు రాసుకున్నంత మాత్రం వాడు పీకేది ఏం లేదా. అంటే ఎన్నికల సమయంలో ఈ విధంగా రెడ్ బుక్ చూపించి అప్పుడు మేము చూసుకుంటామన్నారు కదా. చేశాడు, నారా లోకేష్ చేసింది. ఆడపిల్లనాయలు ఏం తెలియక చేసి ఉంటాడు. అంటే ఇప్పుడు ఈ విధంగా అక్రమాలు, ఈ విధంగా అంటే ఇసుక దందాలు కావచ్చు, ఇలాంటివి చేస్తుంటే మేము అడ్డుకోకూడదా? రెడ్ బుక్లోనే వాళ్ళకి శిక్ష పడేలా చూస్తామని లోకేష్ గారు వ్యాఖ్యానిస్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం సార్? నాకు అభిప్రాయం అంటూ ఏమీ లేదు. ఆయన ఏం చేయలేడు. ఆయన ఏదో ఒక మంత్రి కావచ్చు, కానీ ఈ రెడ్ బుక్లు, బ్లాక్ బుక్లు పనిచేయవు. అంటే బహిరంగంగా ఈ విధంగా బెదిరియచ్చు, మనకు బలం ఉంది కదా అని బెదిరిస్తాం. అంత మాత్రం అందరు బెదిరిపోతారా? ఎట్లా చేసే అవకాశం లేదు. వాళ్ళు కూడా బాగానే తలకాయ ఉపయోగిస్తారు. ఇప్పుడు నారా లోకేష్ మంత్రి అయ్యాడు, అయినా కానీ ఇంత ముందులాగా చిల్లరగా మాట్లాడట్లేదుగా. ఇప్పుడు ఎన్నికల్లో గెలవడం కూడా రెడ్ బుక్ ఒక భాగంగా గెలిచాము అని అంటున్నారు. కాదు, అంటే రెడ్ బుక్కి ప్రజల మద్దతు ఉందని అంటున్నారు లోకేష్ గారు. అటువంటిది ఏం లేదు. అలాంటిది ఏం లేదంటారా సార్? ప్రస్తుతం ఉన్నటువంటి వైసీపీ మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో, కొడాలి నాని గారు కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, వీళ్ళు అంటే కేసులు బయటపడేలేకే తప్పించుకు తిరుగుతున్నారని కొల్లు రవీంద్ర గారు వ్యాఖ్యానించారు. దీని మీద మీ అభిప్రాయం సార్? ఉండొచ్చు, దానే ఉంది. అంటే వైసీపీ అంతకుముందు నోరు బారేసుకున్నారు, అందరు నమ్మలకలు తిట్టారు, ఇప్పుడు తంతారు జనాలు. అంటే ఇప్పుడు వాళ్ళు వైసీపీ వాళ్ళు ఆ కేసులు కారణంగానే ఈ విధంగా తప్పించుకొని వెళ్తారంటారా? ఉన్న కారణం ఉండొచ్చు. నాకు అంత పెద్ద నాలెడ్జ్ లేదు, కానీ ఎప్పుడైతే మనం వేరే వాళ్ళని అనవసరం తిడతామో ఎవరో కూడా వచ్చి తంతాడు. కేవలం కక్షపూరితంగానే ఈ విధంగా కేసులు అనేవి పెడుతున్నారని ఉండొచ్చు. అంటే ఇప్పుడు భువనేశ్వర్ ఉంది, అనవసరంగా ఆమె తిట్టారు, న్యాచురల్లీ వాళ్ళు పోయి తంతారు. అంటే వైసీపీ వాళ్ళు అంటున్నారు కదా సార్, మా మీద కక్షపూరితంగానే ఈ విధంగా కేసులు కానీ ఆరోపణలు కానీ చేస్తున్నారు అంటున్నారు. వాళ్ళు కూడా చేశారుగా, వాళ్ళు ఏం చేయకుండా లేరుగా, వాళ్ళు చేశారు. అంటే వచ్చి 3-4 నెలలు కాలేదు, ఈ విధంగా రెడ్ బుక్ రాజ్యాంగం అనేది నడుస్తుంది. ఈ విధంగా లేదండి, ఊరికనే మీరు అడగాలని అంటున్నారు, కానీ అటువంటిది రెడ్ బుక్ ఇవన్నీ ఎవడు భయపడతాడండి? ప్రజాస్వామ్యంలో ఇవన్నీ ఎవడు భయపడతాడు? మోదీ లాంటి వాడికే ఎవడు భయపడలేదు. ఇప్పుడు మరి జగన్ గారు ఇట్లా వ్యాఖ్యలు చేస్తున్నారు, వైసీపీ వాళ్ళు వ్యాఖ్యలు చేస్తున్నారు కదా సార్, ఆయనకి చేతగా అందులో నిజం లేదంటారా? వాడికి తెలివి ఉండింటే కనుక ఓడిపోయేవాడే కాదు. ఒకసారి అధికారం వచ్చినాక దాన్ని నిలబెట్టుకోవాలి, కానీ పిచ్చి పిచ్చి పనులు చేసి పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ఏం చేస్తావు? పోయింది.
సార్ ప్రస్తుతం ఏదైతే జరుగుతుందో ఏ ఘటనలు కావచ్చు ఇవన్నీ కూడా రెడ్ బుక్ రాజ్యాంగం అనేది నడుస్తుందని వైసీపీ వాళ్ళు వ్యాఖ్యానిస్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం సార్? రెడ్ బుక్ అంటే వాళ్ళు చేసే పనులు బట్టి ఎవరైనా అంటారండి, దాన్ని బట్టి దాని ప్రకారం నడుచుకుంటూ వెళ్తుంది అంతే. అంటే గతంలో ఎన్నికలప్పుడు లోకేష్ గారు రెడ్ బుక్ చూపించి మేము వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిని జైలు వేస్తాము అని అన్నారు కదా సార్, అదే జరుగుతుందంటారా? జరుగుతుందంటే వాళ్ళు చేసిన తప్పులు బట్టి వాళ్ళ పశ్చాత్తాపం పడాలి కానీ జైలు ఎంతమంది జైలు పడేస్తారు చెప్పండి? ఎన్ని జైలు కావాల్సిన నిండిపోతాయి జైలు అన్నీ. అందుకే వాళ్ళ తప్పులు వాళ్ళు తెలుసుకోవాలి, ముందు జాగ్రత్తగా వాళ్ళే మలుసుకోవాలి. అది అంటే కక్షపూరితంగా ఈ విధంగా మా మీద ఆరోపణలు కానీ కేసులు కానీ పెడుతున్నారని అంటున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగంలో రెడ్ బుక్లో రాసినట్టుగా వాళ్ళు చేసిన తప్పుల ప్రకారం వాళ్ళు రాస్తున్నారు, అంతేగాని వాళ్ళందరూ వాళ్ళు రాసే విధానం కాదు కదా ఇది. వాళ్ళు చేసిన పనులు బట్టి ఉంటుంది. వాళ్ళే మంచి పనులు చేసి వాళ్ళే వచ్చేవాళ్ళుగా, మరి ఎందుకు రాలేదు చెప్పండి? అంటే రెడ్ బుక్ అనేది ఎన్నికల ఫలితాల్లో ఒక భాగంగా నిలిచిందని లోకేష్ గారు వ్యాఖ్యానించారు. దాని మీద మీ అభిప్రాయం సార్? ఒక భాగమనే కాదండి, అది ఎప్పుడో ఉంది, కానీ వాళ్ళు చేసిన తప్పులు బట్టి దాని ప్రకారం నడుచుకుంటూ వెళ్తుంది. అంటే లోకేష్ గారు ఏదైతే అన్నారో రెడ్ బుక్ ఇట్లా రాస్తామని దానికి ప్రజల మద్దతు ఉందని అంటున్నారు, అది నిజమేనంటే? మద్దతు ఉందండి, మద్దతు ఉంది. కాబట్టి ఒకటే చెప్పాడు చంద్రబాబు కూడా, ఎవరిని మరి కష్టపరుగా మనం తీసుకోవట్లేదు, వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకోవాలి అంతే అంటున్నాడు. మరి జగన్ గారు కావచ్చు, మిగతా వైసీపీ వ్యక్తులు కావచ్చు, ఈ విధంగా రెడ్ బుక్లో రాసిన విధంగానే ఈ విధంగా మా మీద కక్షపూరితలు, గొడవలు కావచ్చు, దాడులు కావచ్చు, ఇవన్నీ చేస్తున్నారని కూడా వ్యాఖ్యానిస్తున్నారు, అది నిజమేనంటారా? అది వాళ్ళ ఊహాత్మక అనుకుంటారా కానీ అది జరిగే పని కాదండి. సార్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో కొడాలి నాని గారు కావచ్చు, వల్లభనేని వంశీ గారు కావచ్చు, వీళ్ళు కేసుల వల్ల భయపడి తప్పించుకొని తిరుగుతున్నారని కొల్లు రవీంద్ర గారు అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం సార్? తప్పించడం అంటే వాళ్ళు చేసిన బట్టి వాళ్ళు ఇదిగా ఉంటున్నారు. అదే వాళ్ళే మంచి పనులు చేస్తే వాళ్ళే బయటకు వచ్చి ప్రజల ముందు వచ్చి నిలబడగలరు కదా. నిలబడే స్తోమత లేదు కాబట్టి వాళ్ళు తప్పు చేసాం, వాళ్ళకి తెలియాలి. అది నిజంగానే వైసీపీ వ్యక్తులు ఆ విధంగా తప్పులు చేశారంటారా సార్? తప్పు చేశారు కాబట్టిగా, కాకపోతే మళ్ళీ వచ్చాడు కదా. ఇప్పుడు వైఎస్ రాజశేఖర అండి రెండోసారి అలా ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన చేసిన మంచి పనులు బట్టి రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాడు. మరి ఈయన చేసిన తప్పుల వల్లేగా ఇతర వాళ్ళు కూడబలుకొని ఈయన రెచ్చగొట్టడం వల్లే కదా ఇది అయిపోయింది. ఇది చెప్పుడు బట్టలు ఉంటే ఎవడో నష్టపోతారు. సార్ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏ అయితే ఘటనలు ఉన్నాయో అవన్నీ రెడ్ బుక్ రాజ్యాంగం అనేది నడుస్తుందని వైసీపీ వ్యక్తులు వ్యాఖ్యానిస్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం సార్? అది దాని గురించి నాకు తెలియదు. అంటే లోకేష్ గారు ఎన్నికల సమయంలో ఏదైతే అన్నారో రెడ్ బుక్లో ఈ విధంగా రాసుకున్నాం, ప్రతి ఒక్కరిని మాట్లాడిస్తున్నాం, వాళ్ళ పేర్లు నమోదు చేసుకున్నాం అన్నారు. ఇప్పుడు జరుగుతున్న ఘటనలు, దాడులు దానికే కారణమని వైసీపీ వ్యక్తులు వ్యాఖ్యానిస్తున్నారు, అది నిజమేనంటారా? అలా అంటలేదు కదా, చంద్రబాబు గారు అంతా చట్ట ప్రకారం చేసుకువెళ్తాము అని అంటున్నారు అంతే. కానీ వైసీపీ వ్యక్తులు ఈ విధంగా ఆరోపిస్తున్నారు కదా, వ్యాఖ్యానిస్తున్నారు కదా, అది ఎలా అయినా మాట్లాడచ్చు, ఎవరైనా మాట్లాడచ్చు. నిజం కాదంటారా? ప్రభుత్వం వాళ్ళది ఉన్నప్పుడు వీళ్ళు మాట్లాడచ్చు, ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడచ్చు, అది ఎవరు ఎలా అయినా మాట్లాడచ్చు. అంటే ఎన్నికల సమయంలో ప్రతి ప్రసంగంలోనూ రెడ్ బుక్ చూపిస్తూ ఈ విధంగా బెదిరింపులు అనేవి చేశారు. వాళ్ళు వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విధంగా చేస్తున్నారు అని కూడా అంటున్నారు, అది నిజమేనంటారా? బెదిరింపులు చేసేవాళ్ళు అయితే మొదటి 40 రోజుల్లోనే చేసేవాళ్ళు కదా. అది చట్ట ప్రకారం వెళ్దామన్నారు కాబట్టి చట్ట ప్రకారం వెళ్తుంది. ఏది ప్రూఫ్ లేకుండా కోర్టు కూడా తీసుకోదు కదా, న్యాయస్థానం కూడా అన్ని ప్రూఫ్ చూసే కదా అరెస్ట్ వారెంట్ ఇచ్చేది. అది ఇప్పుడు కార్యకర్తల మీద జరుగుతున్నటువంటి దాడులు కావచ్చు, మంత్రుల మీద జరుగుతున్నటువంటి అరెస్టులు అవన్నీ నాకు తెలియదు. అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి అరెస్టులు అవన్నీ కక్షపూరితంగానే చేస్తున్నారు, కేవలం ఆరోపణలుగానే చేస్తున్నారని జగన్ గారు కావచ్చు, వైసీపీ వ్యక్తులు కావచ్చు, నాయకులు కావచ్చు వ్యాఖ్యానిస్తున్నారు, అది నిజమేనంటారా? తప్పు చేస్తే న్యాయస్థానం అరెస్ట్ చేయమంటుంది, తప్పు చేయనప్పుడు బెయిల్ ఇస్తున్నారుగా న్యాయస్థానం. అప్పుడు ఎలా అవుతుంది? అవదు కదా, బెయిల్ ఇస్తున్నారుగా న్యాయస్థానం. తప్పు లేకపోతే బెయిల్ ఇస్తున్నారు, లేకపోతే స్టే ఇస్తున్నారు. ఏదైనా ప్రూవ్ అయితేనే కదా అరెస్ట్ చేసేది, అప్పటి వరకు అరెస్ట్ చేయడానికి లేదు కదా ఎవరినైనా. అంటే అధికారం చేతిలో ఉంది కాబట్టి ఈ విధంగా మా మీద కక్షపూరితమైనటువంటి దాడులకు కావచ్చు, శిక్షలను విధించడానికి కావచ్చు, అంటే అరెస్టులు చేయించడం కావచ్చు, ఇలా చేస్తున్నారని అంటున్నారు, అది నిజమేనంటారా? అప్పుడు వీళ్ళు అన్నారు కదా టీడీపీ వాళ్ళు. అప్పుడు ఆ రోజు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళు అన్నారు, ఇప్పుడు ఈ టీడీపీ ప్రభుత్వం ఉంది కాబట్టి వైసీపీ వాళ్ళు అంటారు. కాబట్టి అది ఏదైనా చట్ట ప్రకారము న్యాయస్థానం ఏం చెప్తే అదే చేయాలి. అది ఆయన చెప్పే చంద్రబాబు గారు కూడా అదే చెప్తున్నారు, ముఖ్యమంత్రి గారు అంతే. ఇప్పుడు రోజా గారిని కూడా అరెస్ట్ చేశారు, దాని మీద మీ అభిప్రాయం సార్? అది తప్పు జరిగి ఉంటే అరెస్ట్ చేసి ఉండొచ్చు, ఆవిడ నేను తప్పు చేయలేదని ఆవిడ ప్రూవ్ చేసుకోవాలి అంతే.
ఇప్పుడు లోకేష్ గారు రెడ్ బుక్ అనేది మేము గెలవడానికి ఒక భాగంగా నిలిచింది, ప్రజల మద్దతు అనేది రెడ్ బుక్కు ఉంది అని అంటున్నారు. అది నిజమేనంటారా? నాకు తెలియదు అది. అంటే ఎన్నికలప్పుడు అన్నారు కదా సార్. అవును అన్నారు, ఆయన అన్నారు రెడ్ బుక్ అనేది ఉంది అని అన్నారు. అది రెడ్ బుక్ ప్రకారం జరుగుతుందో లేదో నేను చూడలేదు. తప్పు ఎవరు చేస్తే అది ఆధారం ఉంటే నేను అరెస్ట్ చేస్తారు. ఆ ప్రభుత్వ పనితీరు న్యాయస్థానం చేసే దాని మీద ఉంటుంది, ఆధారపడి ఉంటుంది. అది అంటే రెడ్ బుక్ ప్రతి ప్రజల మద్దతు ఉంది అని అంటున్నారు ఆయన. నిజంగానే అట్లాంటి ప్రజల మద్దతు ఉంటే ఉండొచ్చు. ఆ రెడ్ బుక్ మీద నమ్మకం ఉన్న వాళ్ళు ఇవ్వచ్చు, మద్దతు ఇచ్చి ఉండొచ్చు, అంతే. మరి ఇప్పుడు వైసీపీ వ్యక్తులు అట్లాగే అంటున్నారు కదా సార్, రెడ్ బుక్లో ఈ విధంగా నో కామెంట్. మీరు తప్పు చేయకపోతే ప్రూఫ్ చూపించుకోండి. బెయిల్ కూడా తెచ్చుకోగల, నేను ఏ తప్పు చేయలేదని ప్రూఫ్ చూపించుకోండి. ఎవరికైనా వర్తిస్తుంది. అది కామన్ మ్యాన్కైనా వర్తిస్తుంది, బిగ్ షాట్కైనా వర్తిస్తుంది.